నమస్కారం. ఆర్జీ9 టీవీ న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా పెదగడుగురు మండలం ఓం నగర్ గ్రామ నివాసి అయిన శ్రీ నేనకంట తాతాజీ బాబా రెండో భార్య కూతురు అన్నపూర్ణ మీడియా ముఖంగా మాట్లాడుతూ, ఓం నగర్ గ్రామంలో మా నాన్నకు 2 భార్యలని, మాకు ఓం నగర్ గ్రామంలో దాదాపు కోట్ల రూపాయలు విలువ చేసే 100 ఎకరాల వ్యవసాయ భూమి, 4 ఎకరాలు ఆశ్రమం ఉన్నాయని, అయితే మా నాన్నగారు మొదటి భార్య వారసురాలైన టి సందీప్, టి రుద్రేష్, టి విద్యులు ఆక్రమించి మమ్మలను అధోగతి పాలు చేశారని, కనీసం మాకు పూట గడవడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున సంబంధిత పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయ వ్యవస్థ ద్వారా మాకు చట్టం న్యాయపరంగా సంక్రమించవలసిన భూమి ఇప్పించేదరని, ఈ అధికారిక రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయపరమైన వ్యవస్థను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. గొడవల కారణంగా నేను సతమతం అవుతున్నా. ఇప్పుడు నాకు ఏదైనా జీవనాధారం కావాలంటే మా ఆస్తి అంతా పెద్ద భార్య, మా నాన్నగారి పెద్ద భార్య అధీనంలో గొడవల వల్లనే నేను బయటకు వచ్చినా. కాబట్టి నాకు ఏదైనా జీవనాధారం చేపియాలని నేను వినవించుకుంటున్నా. నాకు ఎక్కడ బ్రతకలేని పరిస్థితి ఉంది, ఏ జాబు దొరకని పరిస్థితి ఉంది, ఎక్కడ ఫుడ్డు ఇల్లు కూడా దొరకని కరువు కాటకాల పరిస్థితి ఉంది. కాబట్టి నేను చాలా కష్టాలు పాలయ్యి ఇబ్బందులు పడుతున్నా. ఏ సహాయం కోరినా సహాయం లేని కారణంగా నేను అందరికీ విన్నవించుకుంటున్నా, పెద్ద మనుషులకు అందరికీ, మేడం గాళ్ళకు, సార్లకు. అందుకు నాకు సహాయం చేయాలని, ఏదైనా నాకు మా నాన్నగారి తరఫు నుంచి ప్రాపర్టీ, ఏదైనా జీవనాధారం, ఏదైనా డబ్బులు సహాయం ఏదైనా ఇప్పించాలని, నాకు తగినంత సహాయం మీరు ఇప్పిస్తారని విన్నవించుకుంటున్నా. నా కుమార్తెకు నాకు మీరు సహకారం ఇస్తారని నేను విన్నవించుకుంటున్నా. గారు, నా పేరు అన్నపూర్ణ. మా శ్రీ నీలకంఠ తాత గారి పెద్ద భార్య వాళ్ళ ఫ్యామిలీ అడ్రస్ వివరిస్తున్నా. పెద్ద భార్య వాళ్ళు చిన్నబసమ్మ, వాళ్ళ వారసత్వ పరంగా వారసులైన వాళ్ళు రుద్రేష్, విద్యు, సందీప్ ఇప్పటి పరిస్థితుల్లో వాళ్ళ అధీనంలో ఉన్న ప్రాపర్టీ అంతా ఉన్నది. వాళ్ళు మాకు ఏ విధంగా సహకరించడం లే, ఎవరో ఎక్కడో అని అంటున్నారు. మా అధికారాలు కూడా మాకేం లేవని అంటున్నారు. అందువల్ల మాకు తగిన విధంగా మీరు మాకు న్యాయం చేయాలని విన్నవించుకుంటున్నాం. చెప్పిన